సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. 16వ అధ్యాయం 32వ వచనం. ఇరవై 25వ అధ్యాయం అందులోనే 28వ వచనం. 25వ అధ్యాయం. చాలు. ఈ వచనాల సారాంశాన్ని కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. చాలా క్లుప్తంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యం వింటున్నప్పుడు ఇది దేవుని వాక్యం అని వినండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని వినండి. దేవుడే నాతోనే మాట్లాడుతున్నాడని వినండి. వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నాడు అని మీరు జాగ్రత్తగా విని మీ మనసులో ఈ వాక్యాన్ని భద్రం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. పరాక్రమము గల బలాఢ్యుడి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వానికంటే తన మనసును అణుచుకొనివాడు శ్రేష్ఠుడు. ప్రాకారము లేని పురం ఎంతో తన మనసును నిలుపుకోలేని తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. ఇక్కడ ఈ మాటల దగ్గర మనసు కేంద్రంగా ఉంది. మనసు కేంద్రం ఎట్లాగో చెప్తాను నేను మీకు. ఒకదానికంటే ఒకటి గొప్పది అని అన్నప్పుడు గొప్పదానికి విలువ వస్తుందా, తక్కువ దానికి విలువ వస్తుందా? ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైంది అని అన్నప్పుడు దానికి విలువ వస్తుందా, దీనికి విలువ వస్తుందా? గొప్పదానికే విలువ వస్తుంది. అట్లాగని దానికంటే తక్కువ దాన్ని మనం తీసిపడేద్దామా? కొన్ని విషయాలు జాగ్రత్తగానే ఆలోచన చేయాలి మనం. ఇప్పుడు అన్నాడు వాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి పట్టణమును పట్టుకోగలిగినంత బలశాలి. పట్టణాన్ని పట్టుకోగలడు. పరాక్రమం ఉంది గనక పట్టణాన్ని పట్టుకోగలడు, జయించగలడు, గెలవగలడు. అక్కడ ఎంత శూరులున్నా, అక్కడ ఎంత గొప్పోళ్ళున్నా ఆ పట్టణాన్ని తన స్వాధీనంలోకి తీసుకోగలడు. ఎందుకంటే అతడు పరాక్రమశాలి గనక. అయితే అతనికంటే దీర్ఘశాంతం గలవాడు మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ అక్కడ అన్నాడు 25వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడనంటే, ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును అనుపుకోలేనివాడు అంతే అన్నాడు. ప్రాకారం లేక పాడైపోయిన పురం అన్నాడు. కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఇల్లు ఎలా ఉంటుంది? పంది లోపలే, గాలికి ఎగిరిపోయే చెత్త లోపలే, గాడిద లోపలే, గుర్రము లోపలే, దారిన పోయే పశువులన్నీ లోపలే. ప్రాకారం లేదు గనక ఇంటి లోపలికి వచ్చేస్తాయి. తద్వారా ఇల్లు పాడైపోద్ది, అలాగే పట్టణం పాడవుద్ది, అలాగే మనసు పాడైపోద్ది. మనసు చుట్టూ ప్రాకారాన్ని పెట్టుకోవాలా. ఏ వ్యక్తి మనస్సు చుట్టూ ప్రాకారాన్ని కట్టుకుంటారో ఆ మనసు పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, అది జాగ్రత్తగా ఉంటుంది. ఇవాళ అనేక మంది మనసును స్వాధీనం చేసుకోవడం కానీ, మనసును అణుచుకోవడం కానీ, ఈ రెండు చేత కావట్లా. మనసు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు, మనసుని అణుచుకోలేకపోతున్నారు. ఈ రెండింటి వలన మనసు నీకుంటే నువ్వు మొత్తం పాడైపోతున్నావు. మనసు ఎవరిది? మనసు ఎవరి స్వాధీనంలో ఉంది? నీ స్వాధీనంలో ఉంది. మనసు నీది మనసు నీది గనక మనసు ఎప్పుడైతే పాడైపోతుందో నువ్వు పాడైపోతున్నావు. నీకు అర్థం లేకుండా పోతుంది.
నీ మనసును కంట్రోల్ చేసుకోవడం నీకు చేత కావడంలే, మనసును లోబరుచుకోవడం నీకు చేత కావట్లే, మనసును అణుసుకోవడం నీకు చేత కావట్లే. నువ్వేదైనా చెయ్యాలనుకుంటే చేసేస్తున్నావు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చేస్తున్నావు. కానీ దానివల్ల నువ్వెంత పాడవుతున్నావు, నీ ఇల్లు ఎంత పాడవుతుంది, నీ పిల్లలు ఎంత పాడవుతున్నారు, నీ జీవితం ఎంత పాడవుతుంది అనే విషయాన్ని గమనించడంలా. తప్పు వెంట తప్పు, పాపం వెంట పాపం, బలహీనత వెంట బలహీనత సమస్తం జరిగి మొత్తానికి ఫైనల్ రిజల్ట్ ఏంటి అని అంటే నువ్వు నీ కుటుంబం మొత్తం పతనావస్థకు చేరి ఆఖరికి అన్నం తినే పరిస్థితులు కూడా ఉండకుండా పోయే రోజులు భవిష్యత్తులో కనబడతాయి. అందుకనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో మానవ జీవితాన్ని గురించి ఎంత చక్కగా రాసిపెట్టాడు, మానవ కుటుంబాలని గురించి ఎంత చక్కగా రాశాడనంటే మానవ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈ మాటలు రాశాడు. మనసును స్వాధీనం చేసుకోవడం, మనసును అదుపాజ్ఞలో ఉంచుకోవడం అనేది క్రైస్తవ విశ్వాసి సగటు లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం. మనిషికి మనసు కేంద్రం, మనసు పాపంతో ఏకీభవిస్తే పాపం చేస్తావు, మనసు పరిశుద్ధత వైపు వెళ్తే, దేవుని వైపు వెళ్తే నువ్వు దేవుని కార్యాలు చేస్తావు. కనుక నీ మనసు కేంద్రమైనప్పుడు నీ మనసు శరీరాన్ని ఏకీభవిస్తుందా, నీ మనసు ఆత్మని ఏకీభవిస్తుందా? నీ మనసు ఆత్మని ఏకీభవిస్తే ఆత్మకార్యాలు నీ దగ్గర నుంచి వస్తాయి. నీ మనసు శరీరాన్ని సపోర్ట్ చేస్తే నీ జీవితంలో నుంచి శరీర కార్యాలు బయటకు వస్తాయి. శరీర కార్యాలే మొత్తం, ఎక్కడ చూసినా శరీర కార్యాలే, అన్నీ శరీర సంబంధమైనవి ఉంటాయి. నీ శరీరంలో మంచిదే ఉంటుంది, శరీరంలో మంచిది ఏది లేదని పౌలు గారు అన్నాడు. సో నీ శరీరంలో మంచిది ఏది ఉండదు, నీ శరీరంలో ఉన్న అన్ని పాపం వైపు నడిపించే సాధనాలే. అందుకనే శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు అంటాడు. మనసును మనం శరీరం వైపు మళ్ళిస్తే ఖచ్చితంగా శరీరానుసారం అవుతాం, ఆత్మ వైపు నడిపిస్తే ఆత్మానుసారం అవుతాం. కనుక మన మనసుని ఆత్మ వైపు నడిపించేటువంటి అనుభవాలు మన జీవితంలో మనకు కావాలి. అణుచుకోవడం అనేది అంత సులువైంది కాదు. మనసును అణుచుకోవడం అనేది, మనసును స్వాధీనం చేసుకోవడం అనేది అంత సులువైంది కాదు. ఇది చాలా కఠినమైంది. దీనికి చాలా పవర్ ఎక్కువ, మనసుకు చాలా పవర్ ఎక్కువ. ఇది మనిషి మాట వినదు, మనసు మనిషి మాట వినదు, మనిషి ఆలోచనలకు తొందరగా లోబడదు, మనిషి చెప్పే ఆ తలంపుల మధ్యకు అది రాలేదు. అందువల్ల మనస్సుతో చాలా చెడ్డ పనులు చేస్తాం. అది చాలా అపవిత్రమైన వాటి వైపు మనల్ని తీసుకొని వెళ్ళుద్ది. అందుకనే మనసు క్రైస్తవ విశ్వాసకి కేంద్ర స్థానం. ఈ కేంద్ర స్థానంలో ఉన్న మనసు మంచిది కావాలి అని అంటే దాన్ని లోబరుచుకోవాలంటే ఏం చెయ్యాలా, ఎలా చెయ్యాలా? ఇది ఒక అద్భుతమైనటువంటి క్రమం. నేను యోబు జీవితంలో నుంచి ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రొత్త నిబంధన కాలంలో పౌలు జీవితాన్ని నేను ఉదాహరణిస్తాను. ఇద్దరి జీవితాలని, ఇక్కడ యోబు జీవితాన్ని, అక్కడ పౌలు జీవితాన్ని, ఇద్దరిని 2 విషయాలు చాలా చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను. నేను ఎక్కువసేపు చెప్తానని మీరేమి భయపడకండి. ఇప్పుడు చూడండి 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. జాగ్రత్తగా వినాలి పిల్లలు, యవనస్తులైన పిల్లలు జాగ్రత్తగా వినండి దయచేసి. కన్యకను నేను ఎలాగు చూతును, అలాగు చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమవును, ఉన్నత స్థలములోనున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును అన్నాడు. ఈ మాటలు దయచేసి మీరు వినాలి, అందరూ వినాలి. యోబు ఇంకొక వచనం కూడా చూపిస్తాను నేను అక్కడ. ఇంకో చాలా ఉన్నాయి. ఈ 31వ అధ్యాయం, అమ్మ వినండి. నేను దీని స్టోరీ చెప్తాను, దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను మీకు. ఈ 31వ అధ్యాయము ఏ అధ్యాయము అని అంటే దీనికి ఉన్న విశిష్టత ఏంటి అని అంటే, యోబు నష్టపోయిన తర్వాత 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా నాశనం అయిపోయింది, శరీరం అరికాలు మొదల నుంచి తల వరకు పుడ్లు పుట్టాయి, మనిషి మొత్తం ఆశాంతం ఒక్కసారి కూలిపోయాడు.
వేడి బూడిదలో కూర్చొని పెంట దిబ్బ మీద ఆ వేడి బూడిదంతో ఆయన కురుపులు గీక్కునేటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక్కటేసారి బ్రహ్మాండంగా బ్రతికినవాడు, ఉన్నతంగా బ్రతికినవాడు, పరిశుద్ధంగా బ్రతికినవాడు, దేవుని వలె జీవించినవాడు, దేవునిలాగా జీవించిన వ్యక్తి ఒక్కసారి పడిపోయి బూడిదలో కూర్చున్నాడు. పిల్లలు లేరు, ఆస్తి అంతా నాశనం అయిపోయింది. ఆయనలో చిన్న ప్రాణం మాత్రమే ఉంది. ఆయనకు తోడు భార్య ఉంది. ఇద్దరు తప్ప ఇంకెవరు లేరు. ఆయనకు ఎప్పుడైతే ఇదంతా జరిగిందో బంధువులందరూ కూడా పారిపోయారు. ఆ పరిస్థితుల్లో 4 స్నేహితులు వచ్చి ఆదరించడానికి వచ్చారు. 4 స్నేహితులు ఆదరించడానికి వచ్చిన స్నేహితులు ఆదరించడానికి బదులుగా ఆయన విమర్శ చేయడం మొదలుపెట్టారు. నీకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో నీకు తెలుసా? నువ్వు పాపం చేసావు. ఈ కష్టాలన్నీ నీకు ఎందుకు వచ్చాయో నీకు తెలుసా? నీ పిల్లలు ఎందుకు చచ్చిపోయారో తెలుసా? నువ్వేదో శాపగ్రస్తమైన పని చేసావు, అందుకనే నీ పిల్లలు చచ్చిపోయారు. ఈ కష్టాలన్నీ నీకెందుకు వచ్చాయో నీకు తెలుసా? నీకు రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ఆస్తి ఎందుకు పోయిందో నీకు తెలుసా? నువ్వెందుకు అంత ఉన్నతంగా ఉన్నవాడి ఒక్కసారి కూలిపోయావో నీకు తెలుసా అంటూ అతన్ని విమర్శ చేయడం మొదలుపెట్టారు. అతన్ని గాయపరచడం మొదలుపెట్టారు. అతన్ని నొప్పించడం మొదలుపెట్టారు. ఆయన్ని ఎంత నొప్పించారంటే అంత నొప్పించారు. అసలే బాధపడుతుంటే ఇంకో 2 రాళ్ళు వేశారనమాట. అసలే బాధపడుతున్నాడు. ఈ దుస్థితి అంతటికి కారణం ఏంటి అబ్బా అని ఆలోచన చేస్తూ ఏడుస్తున్న వేళ వీళ్ళొచ్చి ఇంకో 2 రాళ్ళు, వాళ్ళొచ్చి ఒక 2 రాళ్ళు, వాళ్ళొచ్చి 2 రాళ్ళు వేస్తుంటే ఇంకా కృంగిపోయాడు. కానీ కృంగిపోయి చాలాసార్లు వాళ్ళతో మాట్లాడాడు. 31వ అధ్యాయంలో, ఈ 31వ అధ్యాయంలో ఆయన చివరిసారి వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడక మానేశాడు. అంటే చివరిసారి తన స్నేహితులకు కౌంటర్ వేసి, ఆ స్నేహితులకు కాదయ్యా అని చెప్పి ఈ అధ్యాయంతో ఆ 4 స్నేహితులతో మాట్లాడడం మానేసి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది చివరి అధ్యాయం. ఈ చివరి అధ్యాయం అందుకని ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ ప్రాముఖ్యమైన ఈ అధ్యాయంలో ఇప్పుడు యోబు అంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగు చూతును అన్నాడు. 9వ వచనం చూడండి. ఇప్పుడు నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నేను పొరుగువాని ద్వారమున పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక అన్నాడు. చాలమ్మా, నేను చెప్తాను. యోబు నోట నుండి, అమ్మ వినాలి, మీరందరూ వినాలి, దయచేసి జాగ్రత్త వినండి. యోబు నోట నుండి కన్యక వచ్చింది. యోబు నోట నుండి పరస్త్రీ వచ్చింది. అంటే యోబు మంచిగా ఉన్న కాలంలో, యోబు ఆరోగ్యంగా ఉన్న కాలంలో, యోబు ఆత్మీయంగా ఉన్న కాలంలో ఆయనకు వచ్చిన శోధన ఏంటి? ఆయన నిబంధన చేసుకున్నాడు. ఏమని? నా కంటితో నేను నిబంధన చేసుకుంటుని అన్నాడు. నా కంటితో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూతును అన్నాడు. అంటే కన్యకల ద్వారా ఆయనకు శోధన వచ్చింది, పరస్త్రీల ద్వారా ఆయనకు శోధన వచ్చింది. శోధన అనేది డబ్బున్న వ్యక్తులకు, ఆరోగ్యం ఉన్న వ్యక్తులకు, ఆస్తిపాస్తులున్న వ్యక్తులకు ఇలాంటి శోధనలు రావడం సహజం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది? డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, అధికారం ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి గనుక అలాంటి వారికి శోధనలు సహజంగా వస్తాయి. అది కన్యక నుండి వస్తుంది, అది పరస్త్రీ నుంచి వస్తుంది. పరస్త్రీ కన్యకల నుంచి వచ్చిన శోధన దగ్గర తాను ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడంటే, కన్యకను నా కంటితో నేను నా కంటితో నిబంధన చేసుకుంటుని. కంటికి నిబంధన చేసుకున్నాడు. ఏమని? నా కంటితో నేను కన్యకను ఎలాగు చూతును అన్నాడు. నా కంటితో నేను కన్యకను నేను ఎలాగు చూతును అన్నాడు. అన్నప్పుడు నేనేమనుకుంటున్నాను, ఈ వాక్యాన్ని ధ్యానం చేసి నేను రాసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బహుశా ఎన్ని శోధనలు ఆయనకి ఎదురైనాయో. శోధనలు తనకు ఎదురైన సమయాన కంటితో నిబంధన చేసుకునేంత నేను చూడకూడదు, నా కంటితో నేను కన్యకను చూడకూడదు, నా కంటితో నేను పరస్త్రీని చూడకూడదు, నా మనసుతో నేను వ్యామోహం చెందకూడదు అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఈ నిబంధన
ఆయన్ని స్థిరపరిచింది. ఈ నిబంధన దగ్గర కేంద్ర స్థానంలో ఏముంది? కేంద్ర స్థానంలో ఏముంది? మనసు ఉంది. ఒకవేళ ఆ మనసు కంటికి సపోర్ట్ చేసింది అనుకోండి, జరిగేదేంటి? కన్నికను చూస్తాడు. ఆ మనసు శరీరానికి ఆస్పదం చేసింది అనుకోండి, పరస్త్రీ వైపు వెళ్తాడు. మానవ జీవితంలో, యోబు జీవితంలో పతనావస్థకు చేరే ప్రమాదం దగ్గర తాను ఎలాంటి అనుభవాన్ని, ఎలాంటి నిబంధనను చేసుకున్నాడంటే, మనసుతో నిబంధన చేసుకున్నాడు. మొట్టమొదట కంటితో నిబంధన చేసుకున్నాడు. నిబంధన కన్ను, నా మనసు ఎటో శోధన వైపు పరుగులెడుతున్నాయి. ఈ శోధన సమయంలో ఇదిగో నా కన్ను, నువ్వు ఎటు చూడొద్దు, నీకు అవసరం లేదు, నువ్వు దేవుని వైపు చూడు, దేవుని వాక్యం వైపు చూడు, దేవునితో సంబంధం పెట్టుకో, దేవుడు తప్ప నీకు వేరే లేరు. నువ్వు అనవసర దాని వైపు నువ్వు చూసావనంటే ఆ రోజున అవ్వమ్మ పాపంలో పడ్డట్టు, ఆ రోజున ఆదాములు పాపంలో పడ్డట్టు నువ్వు కూడా పాపంలో పడతావు అని తన మనసుతో, తన కంటితో నిబంధన చేసుకున్నాడు. తన మనసుతో, తన కంటితో నిబంధన చేసుకున్నాడు. మానవాళికి శాపం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మానవాళి శాపం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వలు చేసిన కంటితో చేసిన పాపం, మనసుతో చేసిన పాపం, కంటితోనూ మనసుతోనూ చేసిన పాప ఫలితం ఈ రోజు వరకు మనం ఆ శాపాన్ని అనుభవిస్తున్నాం. ఆదిపితరులు చేసిన ఆ శాప ఫలితం ఈ రోజు వరకు మనం ఆ పాపంలో, ఆ శాపంలో నిలిచి ఉన్నాం. అందుకనే యోబు ఏమనుకున్నాడు అనంటే, నేను కంటితో నిబంధన చేసుకుంటున్నాను, నా కన్ను ఎన్నడూ ఎటు చూడకూడదు. ఎప్పుడైతే నిబంధన చేసుకున్నాడో అతడి మనసు అతని స్వాధీనంలోకి వచ్చింది. అంటే తన మనసుని అణుచుకున్నాడు, మనసుని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. మనసును స్వాధీనంలో తెచ్చుకున్నాడు, మనసును అణుచుకున్నాడు కనుక నిబంధన చేసుకున్నాడు. అంటే ప్రామిస్ చేసుకున్నాడు, అగ్రిమెంట్ రాసుకున్నాడు. నా కంటితో నేను ఏ విధమైన పాపం చేయకూడదు, నా మనసుతో నేను ఏ విధమైన పాపం చేయకూడదు అని నిర్ణయం తీసేసుకున్నాడు. నిర్ణయం తీసుకోవడానికి 2 కారణాలు చెప్పాడు. హలో, వినాలి మీరు. నిబంధన చేసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి 2 కారణాలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడు? 2వ వచనం, అమ్మా అలాగు చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును. పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమవును అన్నాడు. 2 ఉన్నత స్థలములో ఉన్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన మనసు ఎటు వెళ్ళింది అనంటే, దేవుని ఆజ్ఞ వైపు వెళ్ళింది. పరమున ఉన్న దేవుని ఆజ్ఞ వైపు ఆయన మనసు వెళ్ళింది. జాగ్రత్తగా వినాలి మీరు, జాగ్రత్తగా వినాలి దేవుని పిల్లలు, దయచేసి వినండి. మనసు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు అయింది? ఎక్కడి నుంచి? కన్యకను కంటితో చూసే దగ్గర నుంచి, మనసుతో పరస్త్రీని ఆలోచన చేసే దగ్గర నుండి ఒక్కసారిగా ఆ మనసు, ఆ కన్ను ఎక్కడికి వెళ్ళిందంటే పరమున ఉన్న దేవుని ఆజ్ఞ దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారి టర్న్ అయిపోయింది. ఇటు వెళ్ళాల్సినటువంటి ఆయన అడుగుజాడలు, ఇటు వెళ్ళాల్సిన ఆయన మార్గం, ఇటు వెళ్ళాల్సినటువంటి ఆ విధానం ఒక్కసారి ఇటు టర్న్ అయిపోయి పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును అన్నాడు. అంటే ఎటువైపు చూశాడు? ఇప్పుడు దేవుని ఆజ్ఞ వైపు చూశాడు. రెండోది ఎటువైపు చూశాడు? ఉన్నత స్థలమందున్న సర్వశక్తుని స్వాస్థ్యం వైపు చూశాడు. ఉన్నత స్థలములో ఉన్న ఆ పరలోకపు స్వాస్థ్యం ఏంటి? సర్వశక్తుని స్వాస్థ్యం ఏంటి? ఎవరు చెప్తున్నారు? ఏమన్నారు? నిత్యరాజ్యం అంటారు. నిత్యరాజ్యం కాదు, దేవుని సంఘం. దేవుని సంఘం పరలోకంలో ఆయన స్వాస్థ్యం. అర్థమైందా? చెప్తా, నేను రిఫరెన్స్ ఇస్తాను. నేను మీకు నువ్వు అట్ట అంటావని కూడా తెలుసు నాకు. అందుకని నేను రిఫరెన్స్లు రాసి పెట్టుకున్నాను, ఎందుకన్నా మంచిదని. మీరు అడుగుతారు, మీరు తెలియగలవాళ్ళు కదా, వాక్యం ఎరిగిన పిల్లలు కాబట్టి అడుగుతారు మీరు. అందుకనే నేను వాక్యాలు రాసి పెట్టుకున్నాను. జాగ్రత్త వినాలి మీరు. ఇప్పుడు మొట్టమొదట దేనికి ప్రయారిటీ ఇచ్చాడు యోబు? నిబంధన చేసుకోవడానికి ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? ఆయన ఆజ్ఞకు. ఇవాళ దేవుని ఆజ్ఞ గుర్తొస్తే
దేవుని పిల్లలకు దేవుని ఆజ్ఞ గుర్తొస్తే తప్పు చేస్తామా? ఎన్ని ఆజ్ఞలు ఈ రోజున మీరుతున్నాం? ఈ రోజున మనం ఎన్ని ఆజ్ఞలు మీరుతున్నాం? వరుసగా నేను చెప్తే మన గుండెలు పగిలిపోతాయి. దేవుని ఆజ్ఞ మనం అసలు అనుసరించడం లేదు. దేవుని ఆజ్ఞ వైపు తొంగి చూడడం లేదు. దేవుని ఆజ్ఞకు మన మనసు ఏకీభవించే అనుభవాలు మనకు తప్పిపోయాం. దేవుని ఆజ్ఞకు లోబడటంలా. క్రొత్త నిబంధనలో దేవుని ఆజ్ఞ ఎంత? ఎన్ని? క్రొత్త నిబంధనలో దేవుని ఆజ్ఞని 2. ఒకటి, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైనా యెహోవా అన్నాడా? నీ దేవుని అన్నాడు. నీ దేవుని ప్రేమించవలని అన్నాడు. ఓకేనా? నీ దేవుని ప్రేమించాలా అంటే ఎవరిని ప్రేమించాలా? ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించాలా. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. 2 ప్రేమలే. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించడం దేవుని ఆజ్ఞ, నీ తోటి వారిని ప్రేమించడం రెండో ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు పాత నిబంధన కాలంలోని 10 ఆజ్ఞలు తొలగించి కొట్టేసి క్రొత్త నిబంధనలో ఈ 2 ఆజ్ఞలు దేవుడు పెట్టాడు. ఈ 2 ఆజ్ఞలను మనం నెరవేర్చగలిగితే పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమవుద్ది? పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమవుద్ది? సంతోషపడుద్ది. ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఆనందపడతాడు. ఆజ్ఞ ఇచ్చిన దేవుడు సంతోషిస్తాడు. ఇవాళ చెప్పండి, దేవుణ్ణి ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ఎంతవరకు ప్రేమిస్తున్నావు? దేవుడు అన్నాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనిచ్చాడు అనంటే నిన్ను వలే, అందుకనే పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నానండి అని తప్పుడు ప్రేమల చేత ఆ తప్పుడు ప్రేమల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు. అదేనా? మానవ తప్పిదాలు 1-2 కాదు. ఎన్ని తప్పిదాలు! దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, ఉదాహరణకి ఇలా చెప్తాను, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు పరిశుద్ధ దినం, ఒక దినం దేవుని మందిరంలో గడపడం, పరిశుద్ధ దినం మాన్తారా మీరు? పరిశుద్ధ దినం దేవుని సన్నిధిని మాన్తారా? ఎన్నిసార్లు ఆదివారం నాడు ఆరాధనను మానుతున్నాం? ఆజ్ఞ గురించే మాట్లాడుతున్నాను, ఉదాహరణకే చెప్తున్నాను. చాలా ఉన్నాయి, నేను అవన్నీ పక్కన పెడుతున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఈ మాటను మాత్రం మీ ముందు ఉంచుతున్నాను. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని దేవుడు నీ కొరకు తన ప్రేమ చేతాన్ని ఆయన నీ కొరకు రక్త మాంసాలు కార్చి నీ కొరకు రక్షణ కార్యం జరిగిస్తే కనీసం ప్రభు బలలో చేయి వేసే ఆలోచన నీకుందా? అయ్యో, నన్ను ప్రేమించి నా దేవుడు కలువరి శిలువలో రక్త మాంసాలు ధరించాడు, నేను ఆదివారం నాడు వెళ్ళి ఆయన రక్త మాంసాల్లో నేను చెయ్యి వేయాలనే ఆ ఆజ్ఞ గుర్తొస్తుందా? దేవుని ప్రేమే నీకు గుర్తు రాకపోతే దేవుని వాక్యం ఎక్కడ గుర్తొస్తుంది? దేవుని సన్నిధి ఎక్కడ గుర్తొస్తుంది? దేవుని పరిశుద్ధ బల్ల ఎక్కడ గుర్తొస్తుంది? దేవుని సేవ కొరకు కానుకేయాలనే ఆలోచన నీకు ఎక్కడ వస్తుంది? దేవుడు చెప్పిన ఏది కూడా నీకు గుర్తురాదు. ఎందుకు అనంటే ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు గనుక. పాపం ఏది చెప్పండి? ఆజ్ఞాతిక్రమము పాపం. ఇప్పుడు యోబు మనసు ఎక్కడికి వెళ్ళింది? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా నేను పాపంలో పడతాను, ఆజ్ఞను అతిక్రమించను, అందుకనే పరమునందున్న దేవుని ఆజ్ఞ ఏమవును అంటూ క్వశ్చన్ చేసుకొని ఆయన ఏమన్నాడంటే ఆజ్ఞాతిక్రమం పాపం కనుక నేను పాపం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అది! ఎంత అద్భుతమైన అనుభవం, ఎంత అద్భుతమైన ఆలోచన! నెలలో 3 వారాలు మందిరానికి రావు నువ్వు, ఒక్క వారం లింగు అనుకుంటే దేవుని మందిరానికి వస్తావు నువ్వు.
నువ్వు ఎలా దేవుని బిడ్డవు అవుతావు? రేపు పరలోకం నీకు దక్కుద్దా? రేపు పరలోకం నీకు వస్తుందా? దొరుకుతుందా నీకు? నువ్వు ఎట్లాగైనా ఉండు, కనీసం దేవుని సన్నిధిని కనబడడానికి నువ్వు రావాలి కదా. అయ్యా నేను తప్పు చేశానని చెప్పుకునే స్థలం ఇది కదా. దేవుడు యాకోబును బేతేలుకు వెళ్ళమంటే సుక్కోతులో ఆగాడు. ఏం జరిగింది? దేవుడు చెప్పాడు, అయ్యా నీ భార్య బిడ్డల్ని తీసుకొని నువ్వు ఎక్కడ నేను దర్శనమిచ్చి నీతో మాట్లాడాను ఆ స్థలంలో నువ్వు వచ్చి నువ్వు అక్కడికి వచ్చి నువ్వు రమ్మని దేవుడు చెప్తే అక్కడికి రావడానికి బదులు మధ్యలో ఆగిపోయాడు. సుక్కోతులో ఆగిపోయాడు, షెకేములో ఆగిపోయాడు. తద్వారా దీనా జీవితం నాశనమైంది. తద్వారా 2 కొడుకులు హంతకులయ్యారు. జీవితం, కుటుంబం సర్వ నాశనం కావడానికి దేవుడు కనికరం చూపించాడు కనుక బయటపడ్డారు. కానీ లేకపోతే అది ఎంత ప్రమాదంలో ఉంది ఆ ఇల్లు. ఈవేళ మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలా. ఈ రోజున మనం దేవుని ఆజ్ఞను నేను మీరకూడదు, దేవుని సన్నిధికి వెళ్ళాలి. కంటితో నిబంధన చేసుకోవడానికి, మనసుతో నిబంధన చేసుకోవడానికి మొట్టమొదట ఆయనకు గుర్తొచ్చింది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. ఇవాళ అనేక మంది దేవుని ఆజ్ఞను మీరుతున్నాము. ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకోం, బైబిల్ చదువుకోమంటే బైబిల్ చదువుకోం. అంటే 24 గంటలు బైబిల్ చదువుకోవాలా, 24 గంటలు ప్రార్థన చేసుకోవాలా, 24 గంటలు మందిరానికి రావాలా, 24 గంటలు సేవ ఎవడు చెప్పాడు? దేవుడు అద్భుతమైన క్రమం చెప్పాడు. 6 రోజులు నీవి, 7వ రోజు నాది అన్నాడు. 6 రోజులు నీవి, 7వ రోజు నాది అన్నాడు. ఆ 7వ రోజు కూడా దేవుంది కాదు, ఇవాళ నీదే. 7వ రోజు కూడా నువ్వే దోచేసుకుంటున్నావు. ప్రమాదంలో ఉన్నాడు విశ్వాసి. విశ్వాసి ప్రమాదంలో ఉన్నాడు. దేవుని క్రొత్త నిబంధనకు లోబడే అనుభవాలు అతనిలో కనబడట్లేదు. అది సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది ఏంటి చెప్పండి, నేను ఎక్కువ విస్తరించాను. రెండోది ఏంటి? కాదు అక్కడ 2వ వచనం, ఉన్నత స్థలమందున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును అన్నాడు. స్వాస్థ్యం, దేవుని స్వాస్థ్యం. బాబు అన్నాడు నిత్య జీవం అని. నిజమే, దేవుని స్వాస్థ్యం నిత్య జీవం. ఎవరికి? ఆ నిత్య జీవం ఎవరి కొరకు? నాన్న 10 లక్షలు సంపాదించాడు. నాన్న 1 కోటి రూపాయలు సంపాదించాడు. ఎవరి కొరకు? నాన్న 10 కోటి రూపాయలు సంపాదించాడు. ఎవరి కొరకు? క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. తన కొరకేనా? దేవుడు నిత్య జీవాన్ని సంపాదించింది, పెట్టింది ఎవరి కోసం? సంఘం కోసం, క్రీస్తు సంఘం కోసం. దేవుని సంఘం కోసమే ఆయన ఏది సంపాదించి పెట్టినా, ఏది ఆయన మన కొరకు దాచిపెట్టినా, ఏది మన కొరకు ఆయన చేసినా అదంతా మన కోసమే. ఆయన ఏమి చేసినా మన కోసమే, సంఘం కోసమే. ఇది కనీసం మనకు అర్థం కావాలా. ఇది మనకు అర్థం కావాలా. పువ్వులు అందంగా కనబడతాయి. ఎక్కడ? తోటలో. పూతోటకు వెళ్ళి చూడండి, రకరకాల పూలు ఎంత అద్భుతంగా కనబడతాయో. నేను మాట చెప్తాను, నీ ఆలోచనలు అందంగా ఉంటే నువ్వు కూడా అంతే అందంగా కనబడతావు. నీ ఆలోచనలు అందంగా ఉండాలా. ఆలోచన కంటికి కనబడదు, కానీ నువ్వు అందంగా కనబడుతున్నావు. నీ ఆలోచనల్లో నుండి నువ్వు అందంగా కనబడతావు. తోటలో పువ్వును బట్టి తోట అందంగా కనబడుతుంది. నీ ఆలోచనలో నుండి దేవుడు నిన్ను అందంగా తీర్చిదిద్దుతాడు. నువ్వు అద్భుతంగా కనబడతావు. ఎవరు చూసినా నీకు నమస్కరించాలనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. నీ ఆలోచన బాగుండాలా. నీ ఆలోచన ఎంత బాగుంటే నువ్వు అంత అందంగా, అంత అద్భుతంగా నువ్వు కనబడతావు భూమి మీద. యోబు ఆలోచన ఎంత అందంగా ఉంది. నేను కంటితో కన్యకను ఎలా చూతును? చూడకుండా ఉండాలంటే నా మనసు మంచిది కాదు. నా మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. నేను ఆస్తిపరుణ్ణి, నేను అందమైన వ్యక్తిని, నాకు చాలనంత అధికారాలు ఉన్నాయి, చాలా ఊజు దేశం అంతటిలో నేను గొప్పవాణ్ణి, నేను భక్తిపరుణ్ణి, అనేక పాపాలు చేసే అవకాశాలు నాకున్నాయి. నేను నిబంధనగా చేసుకోకపోతే అన్ని పాపాల్లో నేను పడిపోతాను. విచిత్రం చెప్తా, నేను ఒక్క పాపం చేయకుండా సమస్తాన్ని కోల్పోయిన వాడు యోబు. అన్ని పాపాలు చేసి అన్నిటినీ సంపాదించుకుంటున్నావు మనం. అది తేడా.
ఒక్క పాపం కూడా చేయకుండా తన సమస్తాన్ని పోగొట్టుకున్నవాడు యోబు. ఒక్క పాపం కూడా చేయలా, తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని పరీక్షలో నిలవబడ్డాడు, దేవుని పరీక్షలో నెగ్గాడు, దేవుని పరీక్షలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. ఈవేళ మనం అన్ని పాపాలు చేసి ఆస్తిని నిలవబెట్టుకుంటున్నాం, అంతస్తులు నిలవబెట్టుకుంటున్నాం. ఏమవుతుంది? యోబుకు మనకు మధ్య ఉన్న తేడా ఎంత భయంకరమైన తేడా! ఈ విషయాన్ని మనం గమనించాలా. మీరు వాక్యాన్ని లోపలికి తీసుకుంటారా, పేపర్ మీదనే రాస్తారా? వాక్యాన్ని మీరు లోపలే పేపర్ మీదనే పెట్టుకుంటారా, లోపలికి తీసుకుంటారా? దయచేసి లోపలికి రానివ్వండి. హృదయాంతరంగాల్లో దేవుని వాక్యం ఎంత బాగా లోపల ఉంటే అంత బాగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు కోరుకునేది అది. ఉట్టిగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయామంటే కాదది. దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలి. ఆయన అన్నాడు పరమునది ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును అన్నాడు. మీరు చూడండి, మీకు 2 వచనాలు చూపిస్తాను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా. చాలా ఆయన స్వాస్థ్యం ఏంటి? ఇశ్రాయేలీలతో మనం సహపౌరులం అయ్యామా అంటే క్రీస్తు సంఘం ఇశ్రాయేలీలతో సహపౌరత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. భూమి మీదున్న సమస్త జనులు ఒక లెక్క, భూమి మీదున్న సకల జనుల్లో యూదావారు ఇశ్రాయేలు వారు ఒక లెక్క. దేవుని స్వాస్థ్యం ఇశ్రాయేలు వారు. మీరు వార్తలు చదువుతున్నారా? చదువుకునే పిల్లలకు బాగా అర్థమవుద్ది, బైబిల్ తెలిసిన పిల్లలకు బాగా అర్థమవుద్ది. ఇశ్రాయేలు దేశం చిన్న దేశం. ఇశ్రాయేలు దేశం అంతా ఇప్పుడు కోటి మంది జనమే, 1 కోటి. తెలంగాణలో 3 కోట్లు 4 కోట్ల మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనం ఎంత? 4 కోట్లు అంతే. తెలంగాణ రాష్ట్రం అంతా కలిస్తే 4 కోట్లు. ఇశ్రాయేలు దేశం అంతా కలిస్తే 1 కోటి మంది జనమే, 1 కోటి మంది జనమే. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు అమెరికా, రష్యా, చైనా, ఇరాన్, ఇరాక్, జోర్దాన్ తదితర దేశాలన్నీ ఇశ్రాయేలుని ముట్టుకోవడానికి పోసుకుంటున్నాయి. ఇశ్రాయేలుని ముట్టుకోవడానికి పోసుకుంటున్నాయి. ఎందుకు అనంటే ఇశ్రాయేలీలు దేవుని స్వాస్థ్యం. ఇశ్రాయేలీలు దేవుని స్వాస్థ్యం. ఇశ్రాయేలీలు ఎప్పుడైనా దెబ్బ కొట్టాలంటే దేవుడే దెబ్బ కొట్టాలా, మనుషుల చేత ఆయన దెబ్బ కొట్టడానికి ఇష్టపడడు. అఫ్ కోర్స్ వాళ్ళు శ్రమలకు పంపించిన మాట వాస్తవమే. అక్కడ వాళ్ళ కష్టాలు పెట్టి వాళ్ళని దేవుని శ్రమలలోకి నెట్టిన మాట వాస్తవం, బుద్ధి రావాలని చేసిన మాటే. కానీ దేవుడు తన స్వాస్థ్యాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటాడో. నీకున్న పట్టు చీర నువ్వు పాడు చేసుకుంటావా? నీకున్న ఒక చిన్న నగను, బంగారు నగను నువ్వు పాడు చేసుకుంటావా? దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు? దేవుడు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలను ఎంత బాగా కాపాడుకుంటాడో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అంటాడు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం ఎవరు? అమ్మా వినాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే మీరు జాగ్రత్తగా వినాలి. దేవదూతలు పాపం చేశారా? పరలోకంలో ఉన్న దేవదూతలు, ఇప్పుడున్న దేవదూతలు పాపం చేసి పడిపోయిన వారు కాకుండా దేవుడి దగ్గర ఉండేవాళ్ళు పరిశుద్ధులు. 24 పెద్దలు, కెరూబులు, సెరూబులు, 4 జీవులు పరిశుద్ధులు. పరిశుద్ధుల మధ్య
దేవుని సంఘం, దేవుని స్వాస్థ్యం. పరిశుద్ధుల మధ్య ఉన్న దేవుని సంఘం దేవుని స్వాస్థ్యం. అంటే నువ్వు నేను దేవుని స్వాస్థ్యం. రేపు కెరూబుల మధ్య మనం ఉంటాం, రేపు సెరూబుల మధ్య మనం ఉంటాం, 24 పెద్దల మధ్య ఉంటాం, పాపమే ఎరుగని పరిశుద్ధుల మధ్య మనం ఉంటాం. అద్భుతమైనటువంటి అనుభవాలు మనవి. ఆ అనుభవం కలిగినటువంటి స్థలాలలో దేవుడు మనల్ని ఉన్నతంగా ఉంచబోతున్నటువంటి దేవుడు. దేవుని సంఘం దేవుని స్వాస్థ్యం, ఇశ్రాయేలు జనాంగం దేవుని స్వాస్థ్యం. ప్రపంచంలో ఈ రెండే ఇశ్రాయేలు జనాంగము దేవుని స్వాస్థ్యం, దేవుని సంఘం దేవుని స్వాస్థ్యం. దేవుని సంఘం ఎందుకు స్వాస్థ్యం అనంటే ఆయన ప్రాణం పెట్టి అమూల్యమైన తన రక్తంని పెట్టి దీన్ని కొనుక్కున్నాడు. అపోస్తల కార్యాలు 20:28 ఏం చెప్తుంది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘం ఆయన స్వాస్థ్యం. ఆయన కొనుక్కున్నాడు దీన్ని. నిన్ను నన్ను కొనుక్కున్నాడు. దేని ద్వారా? ఆయన రక్త మాంసాలు ఇచ్చి, ఆయన రక్త మాంసాలు ఖర్చు పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కనుక మనం దేవుని స్వాస్థ్యం. దేవుని స్వాస్థ్యాన్ని ఇప్పుడు యోబు చూశాడు. యోబు ఎటు చూశాడు ఇప్పుడు చెప్పండి? అయ్యో, నేను ఇంత పెద్దోని నేనే తప్పు చేస్తే మరి సంఘం ఎందుకు తప్పు చేయదు? ఒకటి, సంఘం పరలోకంలో ఉండాలి కదా, నేను ఆ సంఘంలో చేరి నేను పరలోకంలో ఉండాలి కదా, ఆ స్వాస్థ్యంలో నేను ఉండాలి కదా, నేనే ఆ స్వాస్థ్యంలో ఉండకపోతే ఇదంతా ఏమవుద్ది? ఆలోచన చేశాడు. ఎవరికైనా ఏం గుర్తు రావాలి అనంటే, ఒక తప్పు చేసేటప్పుడు, ఒక శోధన ఎదురైనప్పుడు, ఒక పాపం మన 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 శరీరాన్ని తడుతున్నప్పుడు, ఆ అనుభవాలు ఏదో ఒకటి మనల్ని పతనం వైపు నడిపించేటప్పుడు ఒక ఆలోచన రావాలా, నేను దేవుని స్వాస్థ్యం, ఉన్నత స్థలములో సర్వశక్తుని స్వాస్థ్యం నేను అక్కడ ఉండాలా. నేనేంటి ఒక వ్యభిచార గృహంలో నేను ఉండనా? నేను ఒక కంటితో నా కన్యకను చూడనా? నేను ఒక దొంగ వ్యాపారం చేయనా? నేను ఒక పాపపు వ్యాపారం నేను చెయ్యనా? నేను పాపిని కాకూడదు అనుకున్నాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపంలో పడుతున్నాడు. ఆజ్ఞాతిక క్రమం పాపం. సో నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించను, దేవుని ఆజ్ఞకు నేను లోబడి దేవుని సన్నిధిలో వాక్యం ఏం చెప్తే నేను దాన్ని వింటాను అనే ఆలోచన వచ్చింది. యోబుకు 2 ఆలోచనలు. ఒకటి, దేవుని లేఖనానికి నేను లోబడతాను, దేవుని ఆజ్ఞకు లోబడతాను అనే ఆలోచన వచ్చింది. 2, నేను దేవుని స్వాస్థ్యం కూడా రేపు పరలోకంలో పరిశుద్ధులతో ఉండాలి అనే ఆలోచన వచ్చింది. ఈ 2 ఆలోచనలు తాను కంటితో కన్యకను చూడడానికి నిబంధన చేసుకోవడానికి అవకాశం వచ్చింది, చూడకుండా నిబంధన చేసుకోవడానికి, తన మనసుతో నిబంధన చేసుకోవడానికి అవకాశం వచ్చింది. దేవుని పిల్లలు, యవనస్తులైన బిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను ప్రేమతో మీ అందరితో చెప్తున్నాను, యవనస్తులైన బిడ్డలు, శోధన కాలం మీకు ఉంటుంది, శోధన సమయాలు మీ జీవితంలోకి వస్తాయి. శోధన ఎదురైన ప్రతి స్థలంలో మీకు దేవుడు గుర్తు రావాలి, దేవుని స్వాస్థ్యం గుర్తు రావాలి. దేవుని ఆజ్ఞ మీకు గుర్తొస్తే మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది. మీ మనసును మీరు స్వాధీనం చేసుకుంటారు. మీ మనసును మీరు స్వాధీనం చేసుకొని మనసును మీరు మీ ఆధీనంలో పెట్టుకుంటే, దేవుని లేఖనానికి లోబరిస్తే మీరు జాగ్రత్తగా బ్రతుకుతారు, దీవించబడతారు. అద్భుతమైన జీవిత అనుభవాలు మీ సొంతమవుతాయి. కనుక దీనిని మీరు ఖచ్చితంగా పాటించాలి అనే మాటని ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయండి. నేను త్వరగా ముగిస్తాను. ఆయన మనసు ఇంకా కొంచెం ముందుకెళ్ళింది. మొట్టమొదటి ఎవరిని చూడకూడదు అనుకున్నాడు? కన్యకతో చూడకూడదు అనుకున్నాడు. తర్వాత పరస్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాడు. 2, 3, 23 వచనం చూడండి. అందులోనే 31వ అధ్యాయంలోనే, దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు. ఎక్కడమ్మా? ఏం చదివారా? ఏ వచ్చిన ఏ అధ్యాయం? యోబు గ్రంథం 31వ అధ్యాయం. చదువు, ఇప్పుడు చదువు, మళ్ళీ చదువు. సో ఇప్పుడు భీతి పుట్టెను అని అంటే అర్థం ఏంటి? భయపడ్డాడు అనమాట. దేనికి భయపడ్డాడు? అమ్మా వినాలి, ప్లీజ్ వినండి. దేనికి భయపడ్డాడు అని అంటే, అసలు దేవుని సన్నిధిలో నేను నిలవకుండా ఎటన్నా పోతానేమో,
దేవుని సన్నిధే నాకు లేకపోతే ఈ భక్తి ఎందుకు? దేవుని సన్నిధి లేకపోతే నాకు ఈ ప్రార్థన ఎందుకు? దేవుని సన్నిధి లేకపోతే అసలు పరిశుద్ధులతో సహవాసం ఎందుకు? దేవుడే లేకపోతే, పరలోకమే లేకపోతే ఇదంతా నాకెందుకు? భయం పుట్టింది ఆయనకి. కనుక నా అల్టిమేట్గా తన గురి ఎక్కడుంది? దేవుని మీద పడింది. అల్టిమేట్గా ఆయన మనసు, ఆయన గురి, ఆయన ఆలోచన అంతా పరలోకం మీద పెట్టాడు. పెట్టి భయపడ్డాడు. అమ్మో, నేను ఈ పరలోకమే వెళ్ళకపోతే ఇదంతా నాకెందుకు అన్నాడు. నేను ఈ మధ్య ఎవరికో 2-3 వాట్సాప్లు పంపించాను మన పిల్లలకి. ఒకటి స్వప్నమణికి పంపించినట్టు గుర్తు నాకు. ఇంకెవరికో 2-3 పంపించాను నేను. అమ్మాయి మన సుశీలమ్మకు పంపించాను. ఇంకెవరికో పంపించాను నేను కొద్దిమందికి. వాళ్ళైతే చక్కగా చదివి అర్థం చేసుకుంటారని 1-2కి పంపించాను. అందులో ఒక ఆడామె, ఒక స్త్రీ ఇంటర్వ్యూ, అది ఆ ఇంటర్వ్యూ ఆ ఆడామె ఒక మాట, ఒక కథ చెప్పింది. ఆ కథ ఏంటంటే ఆ కథ యొక్క సారాంశం చెప్తున్నాను నేను. ఆమె ఏమని అడిగిందనంటే, ఏం కథ చెప్పిందంటే, ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు ఆయన దేశంలో ఉన్న జ్ఞానవంతులకు, వాళ్లకు వీళ్ళకు దండోర వేయించాడంట. దండోర వేయించేసి, నాకు ఒక సంగతి అర్థం కావట్లేదు, ఆ సంగతి చెప్పిన వాళ్ళకి నేను ఇన్ని వరాలు ఇస్తా, ఒక 25 వరాలు ఇస్తా, 25,000 వరాలు ఇస్తా అన్నాడట. అనగానే అందరూ ఆలోచన చేశారు, ఏంటిది ఆ ప్రశ్న ఏంటి? ఇంతకు ఆ ప్రశ్న ఏంటి అనంటే, నేను భూమి మీద, నేను రాజుని, నాకు కావలసినంత ధనధాన్యాలు, భోగభాగ్యాలు సంబంధించిన బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని నేను మోక్షరాజ్యం చేరాలనుకుంటున్నాను, పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాను, దీనికి నాకు మార్గం కావాలా, ఎవరైనా తెలియగలవాళ్ళు చెప్తారా అని అడిగారంట. అడిగితే ఈ ప్రశ్న ఎవరికి అర్థం కాలేదంట. అమ్మో, ఏం చెప్తే ఏం వస్తుందో, లేనిపోంది రాజుగారితో మాట్లాడాలి, జాగ్రత్తగా చెప్పాలి, నేను సంపాదించుకున్న ఈ ఆస్తి అంతటితో నేను పరలోకం వెళ్ళాలి, ఎలా? ఎవరు రాలేదట. రాకపోయేసరికి మళ్ళీ 25 వరాలు ఇస్తా, 25,000 వరాలు కాదు 50,000 వరాలు ఇస్తాను, మళ్ళీ ఎవరైనా చెప్పండి అన్నాడట. అంటే మళ్ళీ ఎవరు రాలేదట. ఈసారి నేను 100,000 వరాలు ఇస్తా, 1,00,000 వరాలు ఇస్తా, నేను వరాలు ఎన్నైనా ఇస్తా, నేను ఆ వరహాలు మీరు తీసుకొని నాకు సమాధానం చెప్పండి అని అంటే ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదట. రాక ఒకడు వచ్చాడంట. ఫైనల్గా ఒకడు వచ్చి ఇలా అన్నాడంట, జవాబు చెప్పాడట. ఏమని అనంటే, అయ్యా, మీరు వేసిన ప్రశ్న ఏంటి? ఆస్తి అంతా, మీకున్న ఆస్తి అంతా పరలోకం పోయే మార్గం మీరు చెప్పమన్నారు, ఇదే కదా అన్నారంట. మళ్ళీ అడిగాడు, ఎందుకంటే క్లారిఫై చేసుకోవడానికి. అవును బాబు, నాకున్న ఆస్తి అంతటితో నేను పరలోకం వెళ్ళాలి, దీనికి జవాబు చెప్పండి అని అంటే, నేను చెప్తాను అయ్యగారు అన్నాడట. అని ఒక సొల్యూషన్ చెప్పాడంట. ఏమనంటే, అయ్యా, భారతదేశంలో రూపాయలు అని పిలువబడుతున్నాయి. డబ్బు రూపాయల్లో కొలుస్తున్నారు. అదే అమెరికా పోతే డాలర్లతో కొలుస్తున్నారు. అక్కడ డాలర్లు అన్నారు, ఇక్కడ రూపాయలు అన్నారు. అదే దుబాయ్ పోతే, కువైట్ పోతే దీనారాలు అన్నారు. భారతదేశంలో నుంచి నేను అమెరికా వెళ్ళాలి అని అంటే, భారతదేశంలో నుండి నేను అమెరికా వెళ్ళి ఇక్కడున్న ఆస్తి అంతా అమ్ముకొని నేను అక్కడికి వెళ్ళాలంటే నా రూపాయలు డాలర్లుగా మార్చుకోవాలి. అవునా? ఇక్కడ రూపాయలు, ఇక్కడ ఆస్తికరుడు 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఇక్కడ 100 కోట్లు ఉన్నాయి. ఈ 100 కోట్ల ఆస్తి తీసుకొని ఇప్పుడు అమెరికాలో సెటిల్ కావాలనుకున్నాడు. అమెరికాలో 100 కోట్ల రూపాయలు తీసుకొని అమెరికాలో సెటిల్ కావాలి అని అంటే, ఇక్కడ ఈ రూపాయలన్నీ తీసుకొని పోతే, 1000 రూపాయల కట్టలు, 500 రూపాయల కట్టలు, ఆ కట్టలు, ఈ కట్టలు అన్నీ తీసుకొని అమెరికా పోతే చెల్లుద్దా? 1 రూపాయి కూడా చెల్లదు. అవన్నీ అగ్గి పెట్టి గీసుకోవడానికి కూడా పనికిరావు అమెరికాలో. సో అవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు డాలర్లుగా మార్చుకోవాలి. అమెరికా వాడు ఒకవేళ దుబాయ్ పోవాలంటే ఆ డబ్బంతా దీనారాలోకి మార్చుకోవాలా. దీనారాలు కలిగిన వాడు ఇండియా రావాలంటే రూపాయల్లోకి మార్చుకోవాలా. ఏ దేశానికి దానికి ఒక కరెన్సీ ఉంది, ఆ కరెన్సీలోకి మార్పు చెందితే తప్ప అక్కడికి వెళ్ళలేము, ఇది అక్కడ చెల్లదు అని అన్నారు. అంటే ఏ దేశానికి అదే. అయితే నేను అంటున్నాను, అయ్యగారు, మహారాజా, దండం పెట్టి చెప్తున్నాను, పరలోకానికి అది ఏముందో నాకు తెలియదు అని అన్నాడంట. పరలోకానికి అది రూపాయో తెలియదు, డాలరో తెలియదు, దీనారమో తెలియదు, పరలోకంలో ఏ డబ్బో నాకు తెలియదు, పరలోకంలో వీధులే బంగారం, సమస్తం వజ్ర వైడూర్య కనక మాణిక్యాలతో నిండి ఉండే పరలోకం అది.
ఇక్కడ నేను సంపాదించేది ఏది కూడా అక్కడికి చెల్లదు. అక్కడ ఏ కరెన్సీ వాడతారో ఇంతవరకు ఏ మానవుడు చెప్పలేదు, కాబట్టి నాకు కూడా తెలియదు. ఈ దండం పెడతా ఏం అనుకో మాకని చెప్పాడంట. అర్థమైందా మీకు? ఇప్పుడు భూమి మీద నువ్వు నేను సంపాదించేది ఏది పరలోకం చేరదు. పరలో దేశం నుంచి దేశం మారితేనే కరెన్సీ మారేటప్పుడు, ఈ దేశంలోనే ఈ భూమి మీదనే ఒక దేశం నుంచి ఒక దేశానికి మారేటప్పుడు నీ కరెన్సీ మారుతుంటే, ఈ దేశాన్ని భూమిని వదిలి పరలోకం వెళ్ళేటప్పుడు నీ కరెన్సీ, అక్కడ ఏం కరెన్సీ ఉందని నీకు తెలుస్తుంది. ఎవడైనా ఇంతవరకు పరలోకం వెళ్ళాడా? అందువల్ల ఫైనల్గా చెప్పబడిన మాట ఏంటంటే, భూమి మీద సంపాదించుకునే ఎవని సంపాదన పరలోకంలో. అయితే నేనేమంటున్నానంటే, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద మీ ఆస్తి చిమ్మట కొడుతుంది, దొంగలు కన్నం వేస్తారు అని చెప్పబడింది. భూమి మీద మన ఆస్తి దొంగలు దోచుకుంటారు, డబ్బు చిమ్మట కొడుతుంది అన్నారు. చిమ్మట కొడుతుంది అన్నారు. దీనికి ఒకసారి విశ్వాసం గారు ఒక మాట చెప్పాడు. చిమ్మట కొట్టుద్ది అని అంటే ఆ చిమ్మట పురుగులు ఎవరో కాదు, నీ కొడుకులు నీ కూతుర్లే అని చెప్పాడు. నీ కొడుకులు నీ కూతుర్లే నీ ఆస్తిని చిమ్మట కొట్టినట్టు కొడతారు, వాళ్ళు తినేస్తారు, ఆఖరికి వచ్చేసరికి నీకేం మిగలదు అన్నారు. విశ్వాసం గారు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. సో నీ ఆస్తిపాస్తులు నీకు అంతవరకు అక్కర రావు. దాన్ని నువ్వేదో ఒకరోజు నువ్వు మధ్యలో వదిలిపెట్టి నువ్వు పరలోకం వెళ్తావు. అయితే భూమి మీద నువ్వు దేన్ని ఖర్చు పెడతావో, భూమి మీద దేవుని కొరకు నువ్వు ఏది ఖర్చు పెడతావో, పరలోకంలో అది నీ కొరకు దాచబడి ఉంటుంది. అది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు చూడండి యోబు గ్రంథం చూడండి 31వ అధ్యాయం 24వ వచనం. సువర్ణము నాకు ఆధారము అనుకుని ఎడలను, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని ఎడల చాలు ఆ మాట చాలు. ఇప్పుడు యోబు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన నిర్ణయం ఏంటి అని ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ఎవరిది నాన్న సెల్ ఫోన్ బంద్ చేసుకోండి. ఇక్కడ అంటాడు, మొట్టమొదట కన్యకను చూడకూడదు అనుకున్నాడు, పరస్త్రీని వ్యామోహించకూడదు అనుకున్నాడు. రెండింటి కొరకు నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకున్నవాడు ఇప్పుడు కొంచెం కిందకు దిగొచ్చి అంటాడు, ఏమన్నాడనంటే, ఆస్తి బంగారం నాకు అక్కర్లేదు అనుకున్నాడు, ఆస్తి నాకు అక్కర్లేదు అనుకున్నాడు. 25వ వచనం గొప్పదని అనుకుంది. 26వ వచనం సూర్యుని ప్రకాశం వెలుగు నాకు అక్కర్లేదు అనుకున్నాడు. అంటే మనిషికి వినండి మనిషికి భూమి మీద మానవుడు బ్రతికినంత కాలం మనిషికి ఈ ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి, ఉండవు అని అనడానికి ఎవరికి అవకాశం లేదు. ఎవరో కొద్దిమందికి ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగిన కొద్దిమంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్లకు తప్ప అందరికీ ఆలోచన ఉంటాయి. శరీర సంబంధమైన కోరికలు అందరికీ ఉంటాయి, వెండి బంగారాల మీద కోరికలు అందరికీ ఉంటాయి, ఆస్తిపాస్తుల మీద కోరికలు అందరికీ ఉంటాయి, వెలుగుని గూర్చిన కోరికలు అందరికీ ఉంటాయి. నేను వెలుగులో ఉండాలి అనుకుంటారు అందరూ, అవునా? ఈ కోరికలు అందరికీ ఉంటాయి. అయితే యోబు అన్నాడు, నేను వాటిని కోరుకొని రహస్యముగా నేను వాటిని ముద్దు పెట్టుకుని ఎడలా, వాటిని నేను రహస్యముగా ముద్దు పెట్టుకుని ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిణి అగుదును అన్నాడు. అంటే యోబు పరలోకం దృష్టిలో వేషధారిగా కూడా కనబడకూడదు అన్నంత నిబంధనతో ముందుకు సాగిపోతున్న వ్యక్తి. మనసు ఎంత కంట్రోల్ ఉండాలా? తన మనసు ఎంత ఆధీనంలో ఉంటే పరలోకం దృష్టిలో నేను వేషధారిగా కూడా కనబడకూడదు. పరలోకం నన్ను చూసినప్పుడు ఆ వేషధారణ జీవితం నాలో కనబడకూడదు. నాకు ఆస్తి అక్కర్లా,
నాకు వెండి బంగాళాలు అక్కర్లా, నాకు వెలుగుతో కూడా పని లేదు. నేను పరలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెపిల్ల దీపపు కాంతిలోనే నేను యుగ యుగాలు జీవిస్తా. నాకు శరీర సంబంధమైన కోరికలతో నాకు పని లేదు. నేను నా దేవుడు. తినడానికి భోజనం, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, సుఖవంతమైన కొద్ది కాలపు జీవితం, ఇవన్నీ కూడా ఎందుకనంటే దేవుని కొరకు భూమి మీద బ్రతకడం కోసం. దేవుని కోసం నేను బ్రతకాలి కనుక. దేవుడు నిన్ను ఈ లోకంలో ఎందుకు ఉంచాడు అనంటే దేవుని సాక్షిగా, దేవునికి మాదిరిగా. లోకం చాలా సువిశాలమైంది, కానీ మనమే ఎందుకు దేవుని చేత పట్టుబడ్డాం? ఈ కొద్దిమంది శేషం మాత్రమే దేవుని చేత ఎందుకు పట్టుబడ్డాం? మనమే ఎందుకు దేవునికి కావాలా? ఇంకా లేరా ప్రపంచంలో? కోటాను కోట్ల మంది ఉన్నారు, కానీ మనల్ని ఎందుకు దేవుడు ఏరి కోరి, ఇంతమందిలో ఏరి కోరి ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? నాగరాజు ఎందుకు కావాలా? సుబ్బయ్య ఎందుకు కావాలా? ఎల్లయ్య ఎందుకు కావాలా? పుల్లయ్య ఎందుకు కావాలా? మనం ఎందుకు కావాలా? మన వల్ల ఏంటి జరిగేది ఇక్కడ? దేవుడు ఉద్దేశం లేకుండా ఎవరిని ఎప్పుడు తన వద్దకు నడిపించడు. దేవుడు తన వద్దకు నడిపించాడు అని దేవుని మహిమ కోసమే. ఇంత సువిశాల దేశంలో నీకంటే జ్ఞానవంతులు, నీకంటే తెలివిగలవారు, నీకంటే డబ్బున్నవాళ్ళు, నీకంటే బోలెడని అర్హతలున్న వాళ్ళు భూమి మీద ఉన్నారు. కావాలా నువ్వు దేవునికి? వీరస్వామి దేవునికి అవసరమా? బెంజమిన్ దేవునికి అవసరమా? ప్రభుదాసు దేవునికి అవసరమా? రాంబాబు దేవునికి అవసరమా? ఎందుకు మనందరం దేవునికి అవసరమా అంటే, అవసరం కనుకనే కొనుక్కున్నాడు మిమ్మల్ని. అమూల్యమైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మీరు అవసరం దేవునికి, మీరు కావాలి దేవునికి, నేను కావాలి దేవునికి. ఇక్కడ కూర్చున్న మనందరం దేవునికి కావాలి. అందుకని మనల్ని కొనుక్కున్నాడు. డబ్బిచ్చి కాదు, ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన విలువైన దైవ ప్రాణాన్ని, పాపం లేని ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన కొరకు భూమి మీద ఉండాలి. ఆస్తిపాస్తుల వెంట. అందుకని యోబు, నాకు ఆస్తి అక్కర్లా, నాకు వెండి బంగారాలు అక్కర్లా, నాకు కన్యకలు అక్కర్లా, నాకు పరస్త్రీలు అక్కర్లా, నాకు దేవుడు ఉంటే చాలు. పరమునందున్న దేవుని ఆజ్ఞ నాకు కావాలా. పరలోకం ఎక్కిపోగలిగిన స్వాస్థ్యంలో నేను ఉండాలా. నేను వేషధారిగా భూమి మీద కనబడకూడదు. ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం, ఎంత అద్భుతమైనటువంటి మనసును ఎంత స్వాధీనం చేసుకున్నాడు, అదుపులో పెట్టుకున్నాడు, ఎంత ఆలోచన చేశాడు. అవును, మనందరం దేవునికి కావాలా. ఇక్కడ కూర్చున్న మనందరం దేవునికి కావాల్సిందే. దేవునికి కావాలి కనుకనే మనల్ని కొనుక్కున్నాడు. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావా? దేవుని కొరకు తీర్మానం చేసుకో. ఆయన చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు దేవునితో ఉంటానని. వేషధారిగా కూడా నేను కనబడకూడదని నిబంధన చేసుకున్నాడు దేవునితో. మరి ఈ రోజున మనం తలలు వంచండి. నేను పౌలుని గురించి చెప్పే సమయం నాకు లేదు, నేను మానేస్తున్నాను. నేను దీన్ని మాత్రమే నేను చెప్పి ముగిస్తున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నీ ఆస్తి నీకు అక్కరొస్తుందా? నీ శ్రమ దినాన నీ ఆస్తి నీకు అక్కరొస్తుందా? నీ కష్ట సమయాన నీ వెండి బంగారాలు నీతో వస్తాయా? దేవుని కొరకు నిన్ను నీవు తీర్మానం చేసుకో. దేవా దేవా దేవా, ఆ వ్యభిచారం చేత జీవితాన్ని గడిపిన ఒక వ్యభిచార స్త్రీ అత్తరుబుడ్డిని పగలగొట్టి ప్రభు తల మీద పోయడానికి గల కారణం జీవితం మారింది. అద్భుతంగా తన జీవితాన్ని మార్చుకుంది.